नादो ननादच्छगन्नाथदेवात् न चास्ति प्रसादः पुरीशप्रसादात् न वा चित्ररूपं भवेद्धारुरूपात् न वा दीनबन्धुज्जगन्नाथदेवात्। విశాఖపట్నం టౌన్ కొత్త రోడ్ గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ జగన్నాథ స్వామివారి యొక్క దేవాలయంలో ఆషాఢ శుద్ధ విధి లగాయతు శ్రీ సుభద్రాబలభద్ర సహిత శ్రీ జగన్నాథ స్వామివారి యొక్క రథోత్సవములు ఆరంభమై 27/6/2025 ఆషాఢ శుద్ధ విధియ శుక్రవారం నాడు స్వామివారి రథోత్సవము వైకుంఠ మందిరం నుంచి భూలోక మందిరమైనటువంటి గుండిచా మందిరం దాకా ఈ రథయాత్ర మహోత్సవజామనే స్వామివారికి విశేష ఆరాధనలు గావించబడి ఉదయము 10 గంటలకు స్వామివారిని రథంపై వేంచేపజేసి అనంతరము భక్తులకు ఆ రథముపై స్వామివారు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తారు. సాయంకాలం 5 గంటలకు అంగరంగ వైభవంగా టౌన్ కొత్త రోడ్డు నుంచి స్వామివారి యొక్క రథయాత్ర మహోత్సవం ఆరంభమవుతుంది. ఎక్కువజామనే స్వామివారికి విశేష ఆరాధనలు గావించబడి ఉదయము 10 గంటలకు స్వామివారిని రథంపై వేంచేపజేసి అనంతరము భక్తులకు ఆ రథముపై స్వామివారు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తారు. సాయంకాలం 5 గంటలకు అంగరంగ వైభవంగా టౌన్ కొత్త రోడ్డు నుంచి స్వామివారి యొక్క రథయాత్ర మహోత్సవం ఆరంభమవుతుంది. వారి యొక్క ముహూర్తాలను ఆ గుండిచా మందిరంలో వేంచేపజేసి రథయాత్ర ఉత్సవాలు సుమారు 10 రోజులు. శనివారం నాటి నుంచి స్వామివారి భక్తులకు దశావతార రూపంలో దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తారు. ఇరవై 28వ తారీఖున స్వామివారు మత్స్యావతార రూపంలో భక్తులు దర్శనమిస్తారు. రూపంలో సోమకాసురుడనే రాక్షసుని వేదాలను అపహరించినటువంటి సోమకాసుని రాక్షసుని సంహరించి మరలా బ్రహ్మచే సృష్టి క్రమాన్ని ఆరంభించిన అవతారము మత్స్యావతార రూపంలో స్వామివారికి దర్శనాన్ని ఇచ్చి ఉన్నారు. రోజు కూర్మావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మందర పర్వతాన్ని దేవదానవులచే చిలికినప్పుడు ఆ మందర పర్వతం ఒదుగుతున్నప్పుడు స్వామివారు కూర్మావతారంలో ఆ పర్వతంని మోసి తద్వారా వచ్చినటువంటి ఆలాహలాన్ని సదాశివుడు స్వీకరించడము, శ్రీ మహాలక్ష్మిని శ్రీ నారాయణ స్వీకరించడం, అలాగే దేవదానవులు చిలికిన దాంట్లో ఇంద్రుని యొక్క లోకాన్ని మళ్ళీ ఇంద్రునికి ఇవ్వడము, ఆ ఇంద్రునికి లోకాన్ని సంప్రాప్తించే విధంగా కూర్మావతారాన్నిలో స్వామివారి దర్శనం ఇచ్చారు.
భూదేవిని ఉద్ధరించడానికే ఎత్తినటువంటి అవతారము వరాహ అవతారము. హిరణ్యాక్షుని యొక్క బాధల్ని భరించలేక భూదేవి కూడా రోధిస్తున్నప్పుడు వరాహ అవతార రూపంలో స్వామివారు భూమిని చాపగా చుట్టి తన కోరల్లో నిలుపుకొని హిరణ్యాక్షుని సంహరించి భూ ఉద్ధరణ గావించిన అవతారము వరాహ అవతారము. నాలుగవ అవతారంగా నారసింహ అవతారంలో భక్తులకి దర్శనమిచ్చారు. అందులో విశేషమైనటువంటి అవతారంగా భక్తులందరూ కూడా ఈ నరసింహ అవతారం రోజు తరలి వస్తూ ఉంటారు. ఈ నరసింహ అవతారంలో హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుని సంహారం తర్వాత ఘోర తపస్సు చేసి రాత్రి కానీ పగల కానీ జంతువు చేత కానీ దేవతల చేత కానీ ఆయుధముల చేత కానీ మరణం లేకుండా వరం పొంది ఉన్నాడు. అనంతరము ఆ వరము పొందిన తర్వాత అన్ని లోకాలని ఆక్రమించి అందరినీ హింసిస్తున్న సమయమునందు నారసింహ అవతారంలో హిరణ్యకశిపుని సంహరించడానికి పగల కానీ రాత్రి కానీ కాకుండా సాయంకాల సమయమున నరుడు కాదు జంతువు కాదన్నట్టుగా నారసింహుని రూపంలో తన నఖములతో ఆ యొక్క హిరణ్యకశిపుని సంహరించి లోకాధరణ గావించినటువంటి అవతారము నారసింహ అవతారము. ఆరవ రోజు స్వామివారు వామన అవతారంలో భక్తులకి దర్శనాన్ని కల్పించారు. స్వామివారిని వామన అవతారంలో దర్శించినట్టయితే పునర్జన్మ ఉండదని చెప్పబడుతుంది. త్రివిక్రమ అవతార రూపుడైనటువంటి వామనమూర్తి బలిచక్రవర్తిని 3 అడుగుల నేలను అడిగినప్పుడు 1 అడుగు అధఃపాతాళ లోకాలు అన్ని లోకాలు ఆక్రమించగా 1 అడుగు ఊర్ధ్వలోకాలను ప్రవేశించగా 3వ అడుగు ఎక్కడ వేయాలని అడిగినప్పుడు తన యొక్క శిరస్సును చూపించగా ఆ శిరస్సుపై మోపి బలిచక్రవర్తి యొక్క అహాన్ని అంచినటువంటి అవతారము వామన అవతారము.
ఉత్సవాద్దే 7వ రోజు పరశురామ అవతారంలో భక్తులకి దర్శనం. ఈ పరశురామ అవతారంలో అధర్మంగా భూమిని ఆక్రమిస్తూ యుద్ధకాంక్షతో ఉన్నటువంటి క్షత్రియులపై దండెత్తి ధర్మస్థాపన చేసినటువంటి అవతారము. కార్తికేయ వీరార్జునుని సంహరించి ధర్మస్థాపన చేసినటువంటి అవతారము పరశురామ అవతారము. భక్తులందరికీ కూడా ఆ పరశురామ అవతారంలో దర్శనాన్ని కల్పించడం జరిగింది. అన్నదమ్ముల పట్ల ఏ విధంగా ఉండాలి, ప్రజలను ఏ విధంగా ధర్మబద్ధంగా పాలించాలి, ఎన్నో ధర్మమైన మార్గాల్ని తాను అనుసరించి ప్రపంచానికి అందించినటువంటి విశిష్టమైనటువంటి అవతారం రామావతారంగా చెప్పబడుతుంది. ఎక్కడ చూసినా కూడా రాముని ఆచరణే పాటించాలంటారే తప్ప ఎక్కడ ఇంకో విధమైన విధానం ఉండదు. అటువంటి విశేషమైన అవతారంలో రాముడు వారు అవతారంలో భక్తులకి దర్శనం భాగ్యాన్ని కల్పించారు. కృతేషు నారసింహస్య త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవ కలో వెంకటనాయక అన్నట్టుగా శ్రీ మహావిష్ణువు యొక్క ద్వారపాలకులైనటువంటి జైవిజయులు శ్రీ మహావిష్ణు దర్శనార్థం వచ్చినటువంటి సనక సననాథులు మునుల్ని దర్శనానికి వెళ్లకుండా అడ్డుకోవడం, ఆ యొక్క దర్శనాన్ని కల్పించకపోవడం వల్ల ఆ మునీశ్వర్లు జైవీజీవులకి 7 జన్మల పాటు శ్రీ మహావిష్ణువుకి ఎడబాటుగా ఉంటారని చెప్పి శపించడం జరుగుతుంది. ఆ స్వామివారిని విడిచి ఉండలేక ఉన్నటువంటి జైవీజీవులు శ్రీ మహావిష్ణువుని వేడుకొనగా 7 జన్మల పాటు ఉంటారా లేదా 3 జన్మల్లో స్వామివారిని ద్వేషిస్తూ తనచే సంహరించబడి వైకుంఠలోకానికి వస్తారంటే 3 జన్మల్లోనే ఆ శాప విమోచనాన్ని కలిగించమని చెప్పగా అప్పుడు కృతయుగంలో హిరణ్యకశిపులుగా, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా, ద్వాపర యుగంలో శిశుపాల దంతభక్తులుగా జన్మించి నిరంతరము స్వామిని ద్వేషిస్తూ స్వామిచే సంహరించబడి వైకుంఠలోకానికి వెళ్ళినట్టుగా చెప్పబడుతుంది. అటువంటి విశిష్టమైన అవతారంలో రామావతారం కూడా ఒకటి. శ్రీకృష్ణ పరమాత్మ తాను జన్మం నుంచి కూడా దైవలీలలు చూపించినటువంటి విశేషమైన అవతారం శ్రీకృష్ణ అవతారం. అలాగే బలవంతంగా గర్భంలోంచి లాగబడి ఉద్భవించిన అవతారం బలరామ అవతారంగా చెప్పబడుతుంది. ఈ బలరామ కృష్ణ అవతారాల్లో స్వామివారు దర్శనాన్ని కల్పించారు. ధర్మముకి హాని కలిగినప్పుడు ధర్మస్థాపనకే నేను అవతరిస్తాను అని చెప్పి పరిపూర్ణంగా చెప్పినటువంటి అవతారము కృష్ణావతారము. అలాగే
ఈ ప్రపంచానికి గీతను అందించినటువంటి అవతారం కూడా శ్రీకృష్ణ అవతారంగా చెప్పబడుతుంది. అటువంటి విశేషమైన అవతారంలో భక్తులకి కృష్ణావతార రూపంలో దర్శన భాగ్యాన్ని కలిగించారు. ఉత్సవాద్దే దశమదినే తొలి ఏకాదశి, శయన ఏకాదశిగా చెప్పబడుతున్నటువంటి తొలి ఏకాదశి రోజున ఆ రోజే చాతుర్మాస దీక్ష కూడా ఆరంభమవుతుంది. యతీశ్వరుడు ఏకాదశి వ్రతం కావించిన వాళ్ళందరూ కూడా ఆషాఢ శుద్ధ ఏకాదశి లగాయతు కార్తీక శుద్ధ ద్వాదశి వరకు 4 నెలల పాటు ఎక్కడ వారు అక్కడే ఉండి ఈ చాతుర్మాస దీక్షను ఆరంభిస్తారు. 4 నెలలు కూడా చాతుర్మాస దీక్ష తీసుకొని వారి యొక్క ఆహార నియమాల్లో కూడా కొన్ని నియమాలు పాటిస్తూ కొన్ని పదార్థాలు నెలకొక పక్షానికి ఒక పదార్థాన్ని విడిచిపెడుతూ ఆ 4 నెలలు కూడా భగవత్ సేవలో ఈ చాతుర్మాస దీక్షను కొనసాగిస్తారు. ఆ రోజు తొలి ఏకాదశి రోజు శేషతల్పంపై శయనించు స్వామిగా లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారంలో భక్తులందరికీ కూడా దర్శనాన్ని కల్పించారు. ఆ రోజు విశేషంగా భక్తులందరూ కూడా ఏకాదశి రోజు తరలి రావడం జరిగింది. రోజులు కూడా స్వామివారిని దర్శించుకుందుకు ఈ యొక్క విశాఖపట్నం జిల్లానే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా స్వామివారిని దర్శించుకుందుకు ప్రతి సంవత్సరము తరలి రావడం జరుగుతుంది. ఈ సంవత్సరం విశేషంగా భక్తులు తరలివచ్చి ఆ జగన్నాథుని సేవలో ధరించి ఆనందాన్ని పొంది ఉన్నారు. ఆ యొక్క తొలి ఏకాదశితో ఈ యొక్క రథయాత్ర మహోత్సవాలు దశావతారాలు గుండిచామందిరంలో జరుపుకొని ఈ రథయాత్ర మహోత్సవంలో తిరుగు రథయాత్ర మహోత్సవంలో కూడా విశేషంగా భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఎటువంటి ఆటంకం లేకుండా
దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు కూడా అన్ని రకములుగా భక్తులకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి భక్తులు ఆనందంగా స్వామివారిని దర్శించుకునే విధంగా అన్ని రకాలు ఏర్పాటు చేసి దర్శనాన్ని కల్పించారు. ఈ యొక్క రథయాత్ర మహోత్సవాలు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఎంతో దిగ్విజయంగా పరిసమాప్తం అవ్వడం జరిగింది. రంగనాథాచార్యులు జగన్నాథ దేవాలయ అర్చక.